చేస్తాం. హ్మ్. సో, ఈ రెండిట్లల్లో ఏది బెటర్ అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, సింపుల్‌గా చెప్పాలి అంటే డోనర్ ఉన్నారు, హ్మ్. మెడికల్‌గా ఫిట్ ఉన్నారు అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. హ్మ్. డయాలసిస్‌లో రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ఒక మిషన్ ద్వారా. హ్మ్. సో, ఒక 10-15% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ మాత్రం డయాలసిస్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. ఓకే. కానీ ఇది వారానికి 3 సార్లు అవసరం పడుతుంది. హ్మ్. చేసినప్పుడల్లా 4 గంటలు పేషెంట్ హాస్పిటల్‌లో ఉండాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడి ద్వారా 80-90% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్‌ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే. హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హ్మ్. ఫ్యామిలీ లైఫ్‌కి ప్రాబ్లమ్ ఉండదు. ఫీమేల్స్ అయితే ప్రెగ్నెన్సీస్‌కి ఇబ్బంది రాదు. హ్మ్. వాళ్ళ రొటీన్ వర్క్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హ్మ్. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో, వీటన్నిటి దృష్ట్యా ట్రాన్స్‌ప్లాంట్ అనేది డయాలసిస్‌తో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్‌గా పరిగణించాల్సి ఉంటుంది. హ్మ్. కాకపోతే ఎగ్జిస్టింగ్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఉండటం కావచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉండటం కావచ్చు, ఏదైనా క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండటం కావచ్చు, ఓకే. సూటబుల్ డోనర్ లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాత్రం డయాలసిస్ చేయించుకోవటం మంచిది. ఓకే. ఎట్లాంటి పేషెంట్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఎలిజిబుల్ అయ్యి ఉంటారు? ఫిట్ ఉన్నారా లేదా అనేది 2 రకాలుగా చూస్తాం. ఒకటి వాళ్ళు సర్జరీ ఎంత సేఫ్‌గా చేయించుకోగలుగుతారు. హ్మ్. సేఫ్టీ ఆఫ్ ద సర్జరీ Hmm. ఫస్ట్. రెండోది వాళ్ళు కిడ్నీ వాళ్ళ బాడీ ఆమోదించే శక్తి ఎంత ఉంది వాళ్ళకి అని ఈ 2 అంశాలని పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. దాంట్లో మొదటగా ఏంటంటే కార్డియాక్ టెస్ట్. అంటే వాళ్ళు గుండె వైపు నుంచి ఫిట్ ఉన్నారా లేదంటే బేసిక్ టెస్ట్ ఈసీజీ చేస్తాము, 2D ఎకో చేస్తాము. అవసరమైతే స్ట్రెస్ టెస్ట్ కావచ్చు, టీఎంటీ చేస్తాము. చాలా రేర్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌కి యాంజియోగ్రామ్ కూడా చేసి ఓకే. వాళ్ళు హార్ట్ వైపు నుంచి ఫిట్ ఉన్నారా లేదా, ఊపిరితిత్తుల వైపు నుంచి ఒక చెస్ట్ ఎక్స్‌రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. మెటబాలిక్ వర్కప్ అంటే రక్తం ఎంత ఉంది, కిడ్నీ పనితనం ఎలా ఉంది, లివర్ పనితనం ఎలా ఉందో తెలుసుకోవడానికి, షుగర్ ఎంత ఉంది అని చిన్న బ్లడ్ టెస్ట్